ఏది నిజం? న్యూస్ ఛానల్ నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాలన గురించి మరికొన్ని స్పష్టమైన వివరాలు మాట్లాడుకుందాం. పాలన అంటే కేవలం ఒక కుర్చీలో కూర్చోవడం కాదు. పాలన అంటే ప్రజల మధ్య ఉండటం, ప్రజల సమస్యలను వినడం, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం, ప్రజలకు అందాల్సిన హక్కులు, సౌకర్యాలు సక్రమంగా అందేలా చూడడం, చేయాల్సిన పని చేయడం, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. అధికారం అంటే పెత్తనం కాదు, అది ప్రజలు అప్పగించిన ఒక పెద్ద బాధ్యత. మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఏమైనా చేసుకోవచ్చు. నేను చదువుకుంటేనే నాకు ఈ జాబ్ వచ్చింది, నేను ఈ నౌకరు చేస్తున్నాను, ఇది నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అంటే కుదరదు. ఈ మాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కుర్చీ ఎవరి సొత్తు కాదు, అధికారం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, ప్రజలు ఇచ్చిన బాధ్యత మాత్రమే. అందుకే ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంది. మా సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు, మా పని ఎందుకు జరగట్లేదు, ప్రజలకు రావాల్సిన సౌకర్యం ఎందుకు అందట్లేదు, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చయ్యాయి, మా సమస్యపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు అని అడగడం తప్పు కాదు. ఖచ్చితంగా అడగవచ్చు. ఏ అధికారైనా ఎవరైనా, అది ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న హక్కు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. నిజాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నిజం ఎక్కడ ఉంటే అక్కడ మన మద్దతు కూడా వారికి ఉండాలి. అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ మనం ప్రశ్నించాలి. అక్రమం ఎక్కడ ఉంటే అక్కడ మన గొంతు వినిపించాలి. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ప్రజల తరపున మనం నిలబడాలి. నిజం మన వైపు ఉంటే నిజానికి మన మద్దతు ఉండాలి. కానీ అవినీతి కనిపిస్తే ప్రశ్నించాలి, అక్రమం జరిగితే ప్రశ్నించాలి, ప్రజల హక్కులు అడ్డుకుంటే ప్రశ్నించాలి, ప్రజల డబ్బుకు సంబంధించిన వ్యవహారంలో పారదర్శకత లేకపోతే లెక్కలు కూడా అడగాలి. ప్రజలకు అన్యాయం జరిగితే వారి తరపున గొంతు వినిపించాలి. అది ఎవరు చేసినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత ప్రభావం ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రశ్న మాత్రం ప్రజల తరపున ఉండాలి. అయితే ఒక విషయం మర్చిపోకూడదు. ఎవరినైనా ఆధారాలు లేకుండా అవినీతి పరుడు అని ముద్ర వేయడం మన పని కాదు. ఎవరిపైనైనా ఆరోపణ వస్తే ఆ ఆరోపణను నిజమని ముందే తీర్పు చెప్పడం కూడా మన పని కాదు. ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలి, ఆధారాలను పరిశీలించాలి, సంబంధిత వ్యక్తి లేదా అధికారుల వివరణ తీసుకోవాలి. అవసరమైన అన్ని వైపుల సమాచారాన్ని సేకరించి పరిశీలించాలి. ఆ తర్వాత వాస్తవం ఏదైతే ఉందో అదే ప్రజల ముందుకు తీసుకురావాలి. ఇదే బాధ్యతాయుతమైన భారత పౌరుడి యొక్క లక్ష్యం. ఇదే మన విధానం. ఎందుకంటే వాడు మనోడు కాబట్టి వాడి తప్పు కప్పిపుచ్చుదాం, పోనీలే వదిలేద్దాం. వాడు మనోడు కాబట్టి నిజం కూడా ఆపేద్దాం, ఎవరికి చెప్పకుండా దాచిపెడదాం అనే పద్ధతి మనది కాదు, మనకు ఉండకూడదు. మనకు వ్యక్తులు ముఖ్యం కాదు, వాస్తవం ముఖ్యం. మనకు కక్ష సాధింపు ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనం ముఖ్యం. మనకు సంచలనం కాదు ముఖ్యం, నిజం మాత్రమే మనకు ముఖ్యం. ఎవరినైనా మంచి పని చేస్తే మంచి పని జరిగిందని చెప్పాలి. ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే పని జరిగితే దాన్ని ప్రజలకు తెలియజేయాలి. అదే సమయంలో ఎక్కడైనా అవినీతి, అక్రమాలు, ప్రజలకు నష్టం కలిగించే చర్యలపై విశ్వసనీయమైన సమాచారం, ఆధారాలు ఉంటే దానిని కూడా ప్రశ్నించాలి. ఏదైనా కావచ్చు. తప్పు అనిపిస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి.
అది మనకున్న హక్కు. అది మనకున్న హక్కు. ఎందుకంటే ప్రశ్నించడం అంటే ఎవరికైనా శత్రువుగా మారడం కాదు. ప్రజల తరపున సమాధానం అడగడం, ప్రజల డబ్బులు లెక్క అడగడం తప్పు కాదు. ప్రజల హక్కుల గురించి మాట్లాడడం తప్పు కాదు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం తప్పు కానే కాదు. అయితే మన ప్రశ్నకు కూడా ఒక పద్ధతి ఉండాలి. మన మాటకు ఆధారం ఉండాలి. మన ఆరోపణకు వాస్తవం ఉండాలి. మన ప్రయత్నం చట్టబద్ధంగా ఉండాలి. ఎవరిని వ్యక్తిగతంగా కించపరచడం కాదు, ఎవరిని కావాలని అవమానించడం కాదు, ఎవరిని బెదిరించడం కూడా కాదు. ప్రజా సమస్యపై ప్రశ్నించడం, సంబంధిత అధికారుల నుంచి సమాధానం కోరడం, ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం మన హక్కు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అయితే అందుకే చెప్తున్నాను, నిజం చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. అవినీతిని ప్రశ్నించడానికి భయపడాల్సిన అవసరం లేదు. అక్రమాలను వెలుగులోకి తీసుకురావడానికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రజల సమస్యను ప్రజల ముందుకు తీసుకురావడానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనకు ధైర్యం ఎంత అవసరమో బాధ్యత కూడా అంతే అవసరం. మనకు నోరుంది కదా అని ఎవరిని పడితే వారిని మాట్లాడకూడదు. మనకు అన్నీ తెలుసు కదా అని ఇష్టం వచ్చినట్టు ఎవరిపైనో అభండాలు ఆరోపణలు చేయకూడదు. అది మన వ్యక్తిత్వానికి మంచిది కాదు. ఎందుకంటే ఒక మాట ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఒక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే వారికి కూడా న్యాయం జరగవచ్చు, చెడు అయితే అన్యాయం కూడా జరగవచ్చు. అందుకే చెడును పక్కన పెట్టి మంచిని మాత్రమే మనం తీసుకోవాలి. అందుకే నిజం తెలుసుకొని మాట్లాడాలి. వాస్తవాలను ధృవీకరించి ప్రజలకు తెలియజేయాలి. ఇదే మన బాధ్యత, ఇదే మన బలం. ఇంకో విషయం, ప్రజలకు కూడా తమ హక్కులను తెలుసుకోవాలి. మీకు సమస్య ఉంటే అడగండి, మీకు సమాధానం రాకపోతే మళ్ళీ అడగండి. అవసరమైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు కూడా చేయండి. మీ ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను భద్రంగా ఉంచుకోండి. చట్టం ఇచ్చిన మార్గంలో ముందుకు వెళ్ళండి. మీ సమస్య ప్రజా సమస్య అయితే మీ గొంతు వినిపించడానికి వెనుకాడకండి. మేము కూడా మీ సమస్యను వింటాం, వాస్తవాలను పరిశీలిస్తాం, అవసరమైతే సమాచారాన్ని సేకరిస్తాం, సంబంధిత అధికారుల స్పందన కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ప్రజా ప్రయోజనానికి సంబంధించిన సమస్య ఏదైనా సరే, ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి ఏది నిజం న్యూస్ ఛానల్ సిద్ధంగా ఉంది. ప్రజల దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే మా పని ఎవరో ఒకరిని కిందికి లాగడం కాదు, ప్రజల సమస్యను పైకి తీసుకురావడమే మా పని. ఎవరినైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కూడా కాదు. ప్రజా సమస్యను ప్రశ్నించడం మా యొక్క పని. ఎవరితోనైనా గొడవ పడడం కాదు మా పని. ప్రజలకు పరిష్కారం రావాలని కోరడం మా బాధ్యత. ఇదే మన ప్రయాణం, ఇదే మన ఆలోచన, ఇదే మన బాధ్యత. అందుకే అవినీతి చేసేవాడు ఎవడైనా కావచ్చు, అక్రమానికి పాల్పడేవాడు ఎవడైనా కావచ్చు, వాడు ఎంతటి వాడైనా, ప్రజల హక్కులను అడ్డుకునేవాడు ఎవడైనా కావచ్చు, వాడిని వదలకూడదు. ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాస్తవాలు, ఆధారాల ఆధారంగా ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే కుర్చీ పెద్దది కావచ్చు, కానీ ప్రజల ప్రశ్న దానికంటే ఇంకా బలమైనది, ఇంకా పెద్దది. అధికారం బలంగా ఉండొచ్చు, కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత దానికంటే ఇంకా పెద్దది. అందుకే భయపడకుండా ప్రశ్నిద్దాం, కానీ బాధ్యతగా ప్రశ్నిద్దాం. గట్టిగా మాట్లాడదాం, కానీ వాస్తవాలతో మాట్లాడదాం. అవినీతిని ప్రశ్నిద్దాం, అక్రమాలను ప్రశ్నిద్దాం, అన్యాయాన్ని ఎదిరిద్దాం, ప్రజల హక్కుల కోసం నిలబడదాం. ఎంత దూరమైనా వెళ్దాం, కానీ నిజాన్ని మాత్రం గౌరవిద్దాం, చట్టాన్ని గౌరవిద్దాం.
ఎందుకంటే చట్టం అనేది మన హక్కులకు రక్షణ కల్పించేది. మనకు కావాల్సింది అరాచకం కాదు, మనకు కావాల్సింది గొడవ కాదు, పరిష్కారం. మనకు కావాల్సింది సంచలనం కాదు, నిజం. ప్రజలారా, మీ సమస్యను దాచకండి, మీ ప్రశ్నను ఆపకండి, మీ హక్కులను తెలుసుకోండి, మీ సమస్యను చట్టబద్ధమైన మార్గంలో ముందుకు తీసుకెళ్ళండి. మేము కూడా ప్రజల సమస్యలను విని వాస్తవాలను తెలుసుకొని ప్రజల తరపున ప్రశ్నించాల్సిన చోట ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే నిజం ఎక్కడ ఉంటే అక్కడ మనమందరం ఉండాలి, మన మద్దతు ఉండాలి. అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ మన ప్రశ్న ఉండాలి. అక్రమం ఎక్కడ ఉంటే అక్కడ మన గొంతు వినిపించాలి. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ప్రజల తరపున మనం నిలబడాలి. ఇది ఎవరి మీద వ్యక్తిగత పోరాటం కాదు, ఇది ప్రజల కోసం చేసే ప్రయత్నం మాత్రమే. ఒక్క మంచి పని జరగాలన్న ఒక ఉద్దేశం తప్ప ఇందులో వేరే ఎలాంటి దురుద్దేశం లేదు. ఇది ఎవరి మీద కక్ష సాధింపు కాదు, ఇది ప్రజా ప్రయోజనాల కోసం చేసే ప్రయాణం. ఒక మాటతో ముగిద్దాం, నిజానికి మద్దతు ఇద్దాం, అవినీతిని ప్రశ్నిద్దాం, అక్రమాలను అడ్డుకట్టగా నిలిచి వాటిని అడ్డుకుందాం. ప్రజలకు న్యాయం జరిగే దిశగా మనం అడుగులు వేద్దాం. ఇదే మన లక్ష్యం, ఇదే మన బాధ్యత, ఇదే మన ప్రయాణం. ఏది నిజం న్యూస్ ఛానల్ మన అందరి ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరం కలిసి నడుద్దాం. అలాగే మీకు ఏ సబ్జెక్ట్ పైన ఎలాంటి విషయాల కోసం వీడియో చేయమంటారో అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మేము దాన్ని గౌరవంగా స్వీకరిస్తాం. ధన్యవాదాలు. జై హింద్.